నేటి సమాజంలో ఐక్యత, సాంస్కృతిక అవగాహన, జాతీయ చైతన్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గత 100 సంవత్సరాల సేవా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 21వ తేదీన లోటస్ ల్యాండ్ మార్క్ ప్రాంగణంలో హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు లోటస్ ల్యాండ్ మార్క్ హిందూ సమ్మేళనం కమిటీ ప్రెసిడెంట్ సోమిశెట్టి ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ, సాధనేని యామిని శర్మ పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈటీవీ పాడుతా తీయగా ఫేమ్ లలిత, త్యాగరాజ మరియు అన్నమయ్య కీర్తనలను ఆలపించి కార్యక్రమానికి ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక శోభను చేకూరుస్తారని తెలిపారు. అయోధ్యనగర్లోని లోటస్ ల్యాండ్ మార్క్ హిందూ సమ్మేళనం కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో కమిటీ ప్రెసిడెంట్ సోమిశెట్టి ఆంజనేయులు ఇతర సభ్యులతో కలిసి మాట్లాడారు. ఈ నెల 21వ తేదీన లోటస్ ల్యాండ్ మార్క్ లో హిందూ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. లోటస్ ల్యాండ్ మార్క్ అయోధ్యనగర్, విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు, కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మహత్కర సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాజంలో ఐక్యత, సాంస్కృతిక అవగాహన, జాతీయ చైతన్యం మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సామూహిక భోజన ఏర్పాట్లు చేసినట్లుగా తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో కన్వీనర్ పల్లబోతు మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడు కెవి చంద్రమోహన్, వెలగ సురేష్, సాంబశివరావు, కిషోర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో హిందూ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని భారతదేశం అంతటా 1,00,000 ప్రదేశాల్లో చేయాలి అనే ఒక సంకల్పంతో సూచన చేయడం జరిగిందండి. దాన్ని తీసుకొని, ఆ సూచనని తీసుకొని మొట్టమొదటిసారి లోటస్లో ఉన్న 5 సెక్టార్లో అందరం కలిసి ఈ హిందూ సమ్మేళనాన్ని 21వ తారీఖు డిసెంబరు ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల మధ్య అంగరంగ వైభవంగా జరుపుతున్నామండి. కాబట్టి నగర ప్రజలందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి, అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. రేపు 21వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమం హిందూ సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిపించడానికి నిర్ణయించుకున్నాం. దీనికి ముఖ్య అతిథిగా పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారు ఈ హిందుత్వం గురించి, హిందూ సమ్మేళనం యొక్క ఆవశ్యకత గురించి, హిందువుల ఐక్యత గురించి వాటన్నిటి విషయాలను కూడా క్లియర్గా మాట్లాడబోతున్నారు. అలాగే హిందువులందరూ సమైక్యంగా ఉండాలనే ఆవశ్యకతను తెలియజేయడం కోసమే ఈ హిందూ సమ్మేళనాన్ని ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా 1,00,000 మీటింగ్లు కండక్ట్ చేస్తుంది. దానిలో భాగంగా మా 5 సెక్టార్లో కలిసి కూడా మళ్ళీ అదే కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వర్తిస్తున్నాము. దీనికి అందరి యొక్క సహకారం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. కార్యక్రమం దిగ్విజయం అవుతుందని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాము. మా యొక్క సభ్యుల సహకారంతో, అందరి సహకారంతో చాలా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. రేపు ఆదివారం అనగా 21వ తారీఖు లోటస్ ల్యాండ్ మార్క్లో మొట్టమొదటిగా అందరూ హిందువులంతా కలిసి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాకు ఇక్కడున్న ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఎండూరు కిషోర్ గారు మొదలుకొని మా ఎస్ఐ సాంబశివరావు గారు వరకు, నెంబర్ 1 సెక్టార్లో వెలగా సురేష్ గారు, నెంబర్ 5లో విజయభాస్కర్ గారు, పేర్ల శ్రీనివాసరావు గారు, అలాగే చంద్రమోహన్ గారు, ఆంజనేయులు గారు, ఈ అందరి కార్యకర్తలు మన యొక్క హిందువుల చేత ఈ కార్యక్రమం చేపట్టామండి. దీనికి మన యొక్క వక్తగా శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ గారు వస్తున్నారు. అలాగే మా లోకల్ టాలెంట్ అంటే మా ఆడపడుచు సాధినేని యామిని శర్మ గారు కూడా ప్రోగ్రాం కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమం 2,000 మంది తగ్గకుండా ఈ ప్రోగ్రాంకి వస్తారని మా యొక్క ఊహ. ఇవన్నీ ఏర్పాట్లు కూడా గత 5 రోజుల నుంచి 10 రోజుల నుంచి ఇక్కడున్న 5 సెక్టార్ వాళ్ళు ఎంతో కష్టంగా దీనిలో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. మహిళలందరూ కూడా సాయంత్రం 4 గంటలకి బుల్లెట్ల మీద ఊరేగింపుతో హిందూ స్లోకన్స్తో నెంబర్ 1 సెక్టార్ నుంచి ఇక్కడ దాకా రావటం. ఇక్కడ 6 గంటలకి పిల్లల ప్రోగ్రాము, 6:30కి మన శర్మగారితో మన సాధినేని యామిని శర్మగారి చేతి మీద ప్రోగ్రాం కండక్ట్ అవుతుందండి. ఇవన్నీ కూడా సాయంత్రం 10:30 దాకా ఉంటాయి. 10 గంటలకి క్రాకర్స్ షో చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే పండగ అయిపోయిన తర్వాత మనం దీపావళి పండగకి ఎలాగైతే క్రాకర్స్ కాల్చుకుంటామో ఇది హిందువులకు సంబంధించిన పండగ కాబట్టి ఆ రోజు 10:30కి క్రాకర్ షో కూడా ఉంటుంది. అందరూ కూడా అల్పాహారం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని చెప్పని హిందువుల ఐక్యత మరొకసారి చాటి చెప్పడానికి ఆర్ఎస్ఎస్ తరపున, అందరి తరపున మేము మీకు తెలియజేస్తున్నాం.